కామారెడ్డి పొలిటికల్ కాక కంటిన్యూ అవుతోంది. భూముల పంచాయతీపై ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో యుద్ధ వాతావరణం నెలకొనగా ఇవాళ కలెక్టరేట్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఉదయం 11 గంటలకు చర్చకు అక్కడికి రావాలని సవాల్ విసిరారు. దీనికి ఎన్ఎస్యుఐ నేతలు సై అన్నారు. చర్చలకు సిద్ధమే అని, కలెక్టరేట్ కు వస్తామని అన్నారు. దీంతో ఇవాళ అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో కామారెడ్డి హీట్ ఎక్కింది. ప్రభుత్వ భూముల విషయంలో వాస్తవాలు నిరూపించాలంటూ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలపై నిజానిజాలు తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే చేసిన సవాల్ను ఎన్ఎస్యుఐ స్వీకరించింది. ఇక గత 2 రోజులుగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి షబీర్ అలీ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రాణహాని ఉందని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. ఇవాళ ఎమ్మెల్యే రమణారెడ్డిని కలెక్టరేట్ వెళ్లడానికి పోలీసులు అనుమతించడం కష్టమే అని తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, 2 రోజులుగా కామారెడ్డిలో ఒక హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభుత్వ భూముల విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం కాస్త సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు దారితీసింది. 2 రోజులుగా వెంకటరమణారెడ్డి తాను ఎక్కడ భూములు ఆక్రమించానో నిరూపించాలి, ఒక గజం భూమి ఆక్రమించినా తాను రాజకీయాలకు తప్పుకుంటాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి వెంకటరమణారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో షబీర్ అలీ మొదటగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు వెంకటరమణారెడ్డి తండ్రి కావచ్చు, వెంకటరమణారెడ్డి పాటు ప్రభుత్వ భూములు విక్రయించారు, కరప్షన్ కింగ్ గా వెంకటరమణారెడ్డిని పేర్కొనడం జరిగింది. ఇది సీరియస్ గా తీసుకున్నటువంటి వెంకటరమణారెడ్డి తన ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడడం నిరూపించాలని చెప్పి షబీర్ అలీకి సవాల్ చేస్తూనే ఉన్నారు. నేను 2 రోజుల క్రితం సరస్వతి శిశు మందకు చర్చకు రావాలని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ విసిరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డిలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ శ్రేణుల మధ్య పరస్పర వాగ్వాదం అదేవిధంగా విమర్శలు, పరస్పర దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే శనివారం రోజు జరిగినటువంటి గొడవలో ఇటు బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఒక కారు కూడా ధ్వంసం చేశారు. దీంతో కామారెడ్డిలో ఒక హై టెన్షన్ మాత్రం క్రియేట్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటికి రాకుండా ప్రస్తుతం అయితే పోలీసుల బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఇటు షబీర్ అలీ నివాసం వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఈ రోజు 11 గంటలకు కలెక్టరేట్ వెళ్తాను, అక్కడే నిజానిజాలు తెలుసుకుందామని చెప్పి మరొకసారి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఎన్ఎస్ఏ సంబంధించినటువంటి నాయకులు కూడా చలో మేము వస్తాం, అక్కడ ఏటో తెలుసుకుంటాం అని చెప్పి వారు కూడా సవాల్ విసరడం జరిగింది. ఇప్పటికే సవాలు ప్రతి సవాళ్లతో కామారెడ్డి పాలిటిక్స్ అన్ని కూడా హీట్ ఎక్కుతున్నాయి. ఈ రోజు 11 గంటలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి ఆధారాలు ఏదైతే భూములకు సంబంధించిన అంశం ఉందో ఆ అంశం అంతా కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ వద్దనే తెలుసుకుందాం, అక్కడే ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు, వాస్తవాలు ఏంటో తెలుస్తాయని చెప్పి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 11 గంటలకు ఇటు కలెక్టరేట్ వెళ్లేందుకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకసారి ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే బయటికి వెళ్తే మాత్రం కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయడమే బెటర్ అని చెప్పి పోలీసులు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద 3 అంతల భద్రతా వ్యవస్థ మాత్రం కొనసాగుతుంది. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక వైపు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి మాజీ మంత్రి షబీర్ అలీ నివాసం వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీరుతో ఇటు శాంతి భద్రతల సమస్య తలెత్తుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరొక వైపు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంబంధించినటువంటి అనుచరులు కూడా తమ ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా పోలీసులు రక్షణ కల్పించాలని చెప్పి ఇటు బీజేపీ శ్రేణులు కూడా మీడియా ద్వారా వెల్లడించడం జరుగుతుంది. ఇక బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ సంబంధించిన ఎంపీలు కావచ్చు, వీరంతా కూడా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మద్దతుగా కామారెడ్డికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా కామారెడ్డికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారు ఎవరిని కూడా కామారెడ్డి వైపు రాకుండా ముందస్తుగానే అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కామారెడ్డిలో కూడా ఇటు పోలీసులు ఎవరిని కూడా రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ వద్దకు వెళ్తే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు తరలిన నేపథ్యంలో పోలీసుల బందోబస్తు, పోలీసుల ఆంక్షలు మాత్రం కామారెడ్డిలో కొనసాగుతున్నాయి. 11 గంటలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ వద్దకు వెళ్ళడానికి పోలీసులు అనుమతిస్తారా లేకపోతే మరొకసారి హౌస్ అరెస్ట్ చేస్తారని మాత్రం ప్రస్తుతం అయితే సస్పెన్స్ గానే కొనసాగుతుంది. కామారెడ్డిలో మాత్రం హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. థాంక్యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.